హలో సాయిరామ్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు మనం గోల్డ్ ఈటీఎఫ్లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? ఈ టైంలో కొన్ని ఏఎంసీస్ కూడా గోల్డ్ ఈటీఎఫ్ని కొంచెం హోల్డ్ ఆన్ చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం గోల్డ్ ఈటీఎఫ్ని చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మనకి లాస్ట్ 1 or 2 months నుంచి గోల్డ్‌లోకి ఏంటంటే ఇన్‌ఫ్లోస్ అనేది కొన్ని ఏఎంసీస్ అయితే రిస్ట్రిక్ట్ చేశాయి. ఓకే. ఫ్రెష్ ఇన్‌ఫ్లోస్‌ని. అసలు ముందు మనం బ్యాక్ స్టోరీ చూద్దాం. అసలు ఏం జరుగుతుందనేది. అసలు నార్మల్‌గా మనకి ఈటీఎఫ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, సో మనం ఒక 1 యూనిట్ ఆఫ్ ఈటీఎఫ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ అనేది ఫిజికల్‌గా కొని పెట్టుకోవాలి. ఓకే. సో మనం ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేస్తామో ఈటీఎఫ్‌లోకి అంత ఫిజికల్ గోల్డ్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర ఉండాలి. సో అసలు నార్మల్‌గా ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కడ కొంటుంటాయి? నార్మల్‌గా ఇండియాలోకి గోల్డ్ అనేది బ్యాంక్స్ మెయిన్‌గా ఇంపోర్ట్ చేసుకుంటుంటాయి. అవును. ఈ బ్యాంక్స్‌కి ఏంటంటే జీఎస్టీ నుంచి ఎగ్జెంప్షన్ ఉంది. సో బ్యాంక్స్ గోల్డ్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే కనుక జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదు. బట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్‌లో గవర్నమెంట్ ఈ ఎగ్జెంప్షన్‌ని రెన్యూ చేయలేదు. ఓకే. సో ఇవి మనకేంటంటే గోల్డ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. వెంటనే కస్టమ్స్ వాళ్ళు ఏంటంటే మీరు ఈ ట్యాక్స్ కట్టండి. ట్యాక్స్ కట్టిన తర్వాత మీరు గోల్డ్ తీసుకోండి ఓకే. అని పెట్టాయి. సో దాంతో బ్యాంక్స్ అన్నీ వెనకడుగేసాయి. ఈ ఎక్స్ట్రా 3% ఎందుకు కట్టాలని చెప్పేసి. గవర్నమెంట్ ఏంటి ఇంటెన్షనల్‌గానే ఇది చేసింది. గవర్నమెంట్ ఏంటంటే గోల్డ్ కొనడాన్ని డిస్కరేజ్ చేయాలనుకుంటుంది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఫిజికల్‌గా మనకి గోల్డ్ లేదో ఈటీఎఫ్‌లో కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. అప్పుడేమవుతుంది ఈ ఈటీఎఫ్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. నార్మల్గా బయట 100 రూపీస్ గోల్డ్ ఉంటే ఇక్కడ 100 ఉండాలి. బట్ ఈ డిమాండ్ ఎక్కువ అవటం వల్ల ఇది 100 కాస్త 105 అయింది. ఈ ఎక్స్ట్రా 5 రూపీస్ ఏంటంటే డిమాండ్ ప్రీమియం. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ఏమో అంతకన్నా తక్కువలో నడుస్తుంది, ఈటీఎఫ్ ఏమో ఎక్కువలో నడుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈటీఎఫ్ ప్రైజెస్ అనేవి ఓవర్ వాల్యూడ్ అయ్యాయి. అండ్ మనకి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా దానికి తగ్గట్టుగా ఫిజికల్ గోల్డ్ కొనలేకపోతున్నాయి. ఓకే. సో ఈ యొక్క గ్యాప్ అనేది ఎప్పుడైనా మనకి ప్రమాదకరమే. సో సెబీ రూల్ ప్రకారం మన దగ్గర ఉన్న ఈటీఎఫ్ వాల్యూ ప్లస్ బేస్ గోల్డ్ మ్యాచ్ అయిపోవాలి. అలా మ్యాచ్ అవ్వకపోతే ఒకేసారి ఈటీఎఫ్స్ పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ద మూమెంట్ డిమాండ్ లేనప్పుడు మళ్ళీ ఒకేసారి అవి కింద బేస్ వాల్యూని అయితే కరెక్ట్ అవ్వాలి. సో ఈ టైంలో ఈటీఎఫ్స్లోకి ఈటీఎఫ్ ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఈటీఎఫ్ రూట్లో గోల్డ్ తీసుకోవడం అనేది ప్రమాదకరం. ఓకే. సో అందుకని ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పెద్ద ఏఎంసీస్ ఈ గోల్డ్లోకి లార్జ్ లంసమ్ పర్చేసెస్ని రిజెక్ట్ చేస్తున్నాయి. ఓకే. ఓన్లీ చిన్న ఇన్వెస్టర్స్కి ఎస్ఐపిస్ రూట్లో మాత్రమే అవి తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హోల్డ్ ఆన్ చేశారు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్ ఇంకా ఈటీఎఫ్ ఏదైనా గోల్డ్ మీద ఇంకా ఇంకా అక్యూములేట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా రెస్ట్రిక్టెడ్లోనే ఉన్నారా? సో ఎవరైనా కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బ్లాక్ అవుతాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర గోల్డ్ లేదు కొనుక్కోవడానికి, బయట మార్కెట్లో దొరకట్లేదు. సో మన ఇక్కడ ఏంటంటే గోల్డ్ అనేది మన రూపాయల్లో ఇక్కడ కొంటాం కానీ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. అవును. గోల్డ్ ఏమి ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వదు. వీ నీడ్ టు బై ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అదర్ కంట్రీస్ నుంచి మనం స్విట్జర్లాండ్ ఇలా అదర్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవాలి. అవును. సో అక్కడ డాలర్స్ పే చేయాలి. మనకున్న డాలర్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ రిస్ట్రిక్షన్ అనేది పట్టుకొచ్చింది. సో వాళ్ళ బై ఎనీ మీన్స్ గోల్డ్ ఫిజికల్గా తీసుకురావడాన్ని డిస్కరేజ్ చేస్తుంది. అందుకనే మనం చూస్తే కనుక లాస్ట్ 30 yearsలో ఏప్రిల్ మంత్లో లీస్ట్ గోల్డ్ ఇంపోర్ట్స్ జరిగాయి ఇండియాలో. ఎక్సెప్ట్ కోవిడ్ అనేది మనకు లాక్డౌన్ ఉంది కాబట్టి అందరూ బై చేయలేదు. బట్ కోవిడ్ని తీసేస్తే దిస్ ఈజ్ ద లీస్ట్. ఈ గత 30 ఏళ్ళు ఇంత తక్కువగా ఒక మంత్లో ఏప్రిల్ మంత్లో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఈ జీఎస్టీ రూల్స్ వీటన్నిటి మీద దాని ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ చేసి గోల్డ్ని ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్కి ఏంటంటే కొనడానికి డిస్కరేజ్ చేస్తున్నారు. బట్ ఆ ప్రీమియం అనేది ఈటీఎఫ్లో యాడ్ అయిపోయింది. సో ఈ టైంలో ఈటీఎఫ్లోకి ఎక్కువగా ఫ్రెష్గా అయితే మనీ అనేది మీరు పంప్ చేయొద్దు. ఓకే. సో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. మీరు ఏదైనా ఎస్ఐపి చేసుకుంటారనుకుంటే చిన్న చిన్న అమౌంట్స్లో చేసుకోండి. లేదా మీరు కావాలంటే ఫిజికల్ గోల్డ్లోకి వెళ్ళండి. దిస్ ఇస్ ద బెటర్. బట్ డోంట్ బై ఈటీఎఫ్స్, ఎందుకంటే వాటిలో మనకి రిస్క్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ వరకు ఇలా టెంపరీగా హోల్డ్ ఆన్ చేసింది సార్? ఇప్పుడు ఏఎంసీస్ అనేది రిస్ట్రిక్ట్ చేసినాయి ఫ్రెష్ ఇన్వెస్టర్స్, ఇంకా ఎన్ని మంత్స్ వరకు ఇలా ఉండొచ్చు అంటారు మీ ప్రకారం? సో మనకేంటంటే బులియర్ జ్యువెలర్స్ అసోసియేషన్ అండ్ ఈ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ని అయితే రీచ్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్షన్ మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి. ద మూమెంట్ మళ్ళీ గవర్నమెంట్ కనుక ఈ ఫీల్ అయ్యి కనుక మళ్ళీ వెనక్కి వెసులుబాటు వాళ్ళకి ప్రీవియస్గా ఏదైతే ఉందో అది కనుక ఇచ్చేస్తే కనుక మళ్ళీ మనకి మ్యాచ్ అయిపోతాయి. ఓకే. ప్రెజెంట్ మైండ్ సెట్ ఏంటంటే కనుక ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. మనం పిఎం వర్డ్స్ కూడా చూసాం, గోల్డ్ కొనొద్దు అని చెప్పేసి. ఎస్. సో మనకేంటంటే అంతర్జాతీయంగా సిచ్యువేషన్స్ బెటర్ అయ్యేంత వరకు మనకి ఈ పరిస్థితి తప్పకపోవచ్చు. ఎస్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ ప్రొఫెషనల్.